నా పేరు సుకేష్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ ప్రస్తుతం. అంటే అదే విశ్వవిద్యాలయంలో నేను 3 పీజీలు కూడా కంప్లీట్ చేసిన. ప్రస్తుతం 4th పీజీ. అంటే 4th పీజీ అని చెప్పడానికి గర్వంగా ఏం చెప్పట్లేదు. వ్యవస్థ లాంటి వ్యవస్థ ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్ల గురించి మాట్లాడే వ్యక్తులు లేరు. నోటిఫికేషన్ ప్రొసీజర్ సరిగా లేదు. నోటిఫికేషన్ల గురించి మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాలి అంటే ఒక ప్లాట్ఫామ్ లేదు. ప్రస్తుతం ఇంత టెక్నాలజీ ఉన్నా, ఇంత సోషల్ మీడియా ఉన్నా, ప్రభుత్వానికి నిరుద్యోగులు మాట్లాడిన అంశాలు చేరవేర్చే మీడియా కూడా లేదు. సోషల్ మీడియా యూట్యూబర్స్ లేరు. మేము పెట్టిన పోస్ట్ను వాళ్ళు చూడరు. వాళ్ళకి చేరవేయడం కోసం మాకు ఒక వేదిక కావాలని చెప్పి మేము ఒక అశోక ఆన్లైన్ అకాడమీ అనే ఒక సంస్థను ఎంచుకున్నాం. ఆ సంస్థ ద్వారా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు. ఆ వ్యక్తి వెనకాల వేల మంది స్టూడెంట్స్ సపోర్ట్ చేశారు. అలాంటి చైతన్యం నేను కూడా కలిగించగలుగుతా అని చెప్పి ప్రసన్న హరికృష్ణ సార్ కూడా ముందుకు వచ్చారు. గత 8 నెలల నుంచి ప్రాంతాలను, లైబ్రరీలను, డిస్టిక్లను, టౌన్లను, రూరల్ ఏరియాలు అన్నింటినీ కవర్ చేస్తూ తన యొక్క ఉద్యోగ జీవితాన్ని 18 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి విరమణ చేసి నేను కూడా పిల్లలను మొబిలైజ్ చేస్తాను. ప్రభుత్వ ఉద్యోగులను తయారు చేయడంలో నేను విద్యను అందించి వాళ్ళకి టీచింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన. ఇప్పుడు అదే ఉద్యోగులు పడుతున్న సమస్యల గురించి నేను పోరాడతా, దాంట్లో నేను భాగస్వామ్యం అవుతా అని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా పోటీ చేయడం జరుగుతుంది. 3 క్యాండిడేట్లను నిలబెట్టారు. 3లో 2కి సిలబస్ల పైన అవగాహన లేదు. ఏ నోటిఫికేషన్ పైన కూడా సిలబస్ పై అవగాహన లేదు. డబ్బులు ఇస్తే టికెట్లు వచ్చినాయి. అదే ప్రసన్న హరికృష్ణ సార్ దగ్గర డబ్బులు లేవు. సబ్జెక్ట్ ఉంది, మేధో శక్తి ఉంది, నోటిఫికేషన్ల గురించి మాట్లాడేంత అవగాహన ఉంది, ప్రతి అంశం పైన కూలంకషంగా మాట్లాడగలిగే వ్యక్తి అతను. మిగతా ఎమ్మెల్సీలు ఇద్దరు జస్ట్ వాళ్ళ పేరు కింద ఎమ్మెల్సీ అని ఒక పేరు రాసుకోవడం కోసమే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో బాగా పోటీ చేస్తాడు. ఇతను విద్యార్థుల సమస్యల కోసం పోరాడడం కోసం పోటీ చేస్తాడు. అంటే ఎమ్మెల్సీ టైటిల్ కోసం పోరాడుతున్న 2 వ్యక్తులకు ఓటేద్దామా, లేకపోతే స్టూడెంట్ సమస్యల కోసం నేను ఉన్నా అని పోరాడతా, నేను విల్లింగ్గా ఉన్నా, వాళ్ళ సమస్యలను నేను ఏదో ఒక పరిష్కారం చూపిస్తా అని వస్తున్న ప్రసన్న హరికృష్ణ సార్కి ఓటేద్దామా? ఈ 3కి కలిపి డిబేట్ పెడితే ఈ డిబేట్లో ఎవరు గెలిస్తే వాళ్ళకే ఓటేద్దాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకి ఓటేయాలి. అంటే వాళ్ళకి అవగాహన లేని క్యాండిడేట్లు డబ్బు ఉంది, అవగాహన ఉన్న క్యాండిడేట్కి డబ్బు లేదు. గ్రాడ్యుయేట్స్ ఇప్పుడైనా అవగాహన ఉన్న వ్యక్తిని ఎంచుకుంటే డబ్బు కాదు, మేము చదువుకున్న వ్యక్తులను గెలిపించుకుంటున్నాం అని చెప్పి చదువును గెలిచే ప్రయత్నం చేయాలని చెప్పి మేము ప్రతి జిల్లాకి తిరుగుతున్నాం, ప్రెస్ మీట్లు పెడుతున్నాం, అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం, జిల్లా లైబ్రరీలో కూడా మాట్లాడుతున్నాం. చాలా రకాల సమస్యలు ఉన్నాయి. దానికి అశోక్ సార్ పోరాడుతున్నారు. అశోక్ సార్తో పాటు ప్రసన్న హరికృష్ణ సార్ని కూడా మనం జత చేస్తే ఒకటి సపోర్టు. అంటే దండంలో దారం ఏ విధంగా బంతి ఉంటుంది కదా, బంతిపూల అల్లికను మొత్తం దారం నిండా బంతిపూలను కలిస్తేనే అందంగా దండ కనిపిస్తుంది. మధ్యలో ఏ ఒక్క 2 బంతిపూలు లేకుండా అది బోసిపోయినట్టు కనిపిస్తుంది. ఒక అశోక్ సార్కి ప్రసన్న హరికృష్ణ లాంటి ఇట్లా ఒక 10 మంది కలిస్తే అది ఎంత స్ట్రాంగ్ అవుతుంది, కనబడడానికి అందంగా ఉంటుంది, స్ట్రాంగ్ అయితే సమస్యల పరిష్కారం అవుతుంది. ఇలాంటి వ్యవస్థను మనం తీసుకురావాలి, మనం చైతన్యవంతం కావాలి. ప్రతి గ్రాడ్యుయేట్ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రసన్న హరికృష్ణ సార్కి ఓటేసి ఆ సార్ని గెలిపిస్తే రేపు మనం ప్రశ్నించడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఈ ప్రశ్నించే గొంతుకను మనం కాపాడుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా మేము ఈరోజు జైత్యాల్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిగా ఇంగ్లీష్ని ప్రైవేట్ కాలేజీలో బోధిస్తున్నాను. మా యొక్క మద్దతు ప్రసన్న హరికృష్ణ సార్కి ఎందుకు ఇవ్వాలనే దాంట్లో చాలామందికి డౌట్లు ఉండొచ్చు. దానిలో భాగంగా నేను ఒక 2 అంశాలను వివరించదలుచుకున్నాను. ప్రసన్న సార్ ప్రభుత్వం ఉద్యోగాన్ని వదులుకొని ఆ ప్రభుత్వ ఉద్యోగానికి కావలసిన అర్హతలకు సంబంధించి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, అంటే ప్రైవేట్గా పనిచేస్తూ, ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ, ప్రైవేట్ అధ్యాపకంగా పనిచేస్తూ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకొని వచ్చాడు. అంటే ప్రైవేట్ ఉద్యోగస్తుల బాధలు తెలుసు, ప్రభుత్వ ఉద్యోగస్తుల బాధలు తెలుసు. ఇలా ప్రతి అంశం పైన, అంతేకాకుండా సార్ అన్నట్టు ఇందాక ప్రతి అంశం పైన కూలంకుషంగా సిలబస్ తీసుకుంటే ఆ సిలబస్లో ఎన్ని అంశాలు ఉంటాయి, ఆ అంశాల వివరణ ఏంటిది, వాటిని ఏ విధంగా వివరించాలని. ఇంకో విషయం చూసినట్లయితే ఇప్పుడున్న మిగిలిన వ్యక్తులు ఎవ్వరూ కూడా ఒక ఇంగ్లీష్లో ఆ యొక్క జీవోలు కావచ్చు,
అందులో ఉన్న లోటుపాట్లు కావచ్చు, వాటిపైన వివరణ ఏమన్నా ఇవ్వమంటే వాళ్ళకి ఏం తెలియదని వేరే వాళ్ళకి ఇవ్వడం. కానీ ప్రసన్న హరికృష్ణ సార్ దానిలో ఉన్న ప్రతి అంశాన్ని చదివి ఇది విద్యార్థులకు నష్టం జరుగుతుంది అని ప్రశ్నించడానికి ఒక గొంతుగా రావడం జరుగుతుంది. సార్లో ఉన్న లక్షణాలు 3 ఉన్నాయి. ఒకటి విద్య, వినయం, వికాసం. విద్య, సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పిహెచ్డి కంప్లీట్ చేయడం, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగాన్ని రాజీనామా చేసి రావడం. రెండోది వినయం, ప్రతి అంశంలో కూడా ప్రజల్ని ఒప్పించే విధంగా, ప్రభుత్వాలను ఒప్పించే విధంగా ఒక గొంతుకగా రావడం వినయం. వికాసం, ఇక్కడున్న ఎమ్మెల్సీ పట్టభద్రులు అందరూ కూడా వికాసం కోరుకోవడం జరుగుతుంది. ఎందుకు? ప్రసన్న హరికృష్ణ సార్ కనుక వస్తే మాకు ఒక న్యాయం జరుగుతుంది. ఈరోజు ప్రసన్న హరికృష్ణ సార్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బుల సంచులతో మమ్మల్ని కొనడానికి వస్తున్నారు. అంటే ప్రసన్న హరికృష్ణ సార్ అక్కడ ఉంటే మాకు విలువ ఉంది కాబట్టి ప్రసన్న హరికృష్ణ సార్ ఖచ్చితంగా శాసన మండలిలో ఉండాలి, మా గొంతుకై వినిపించాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకోవడం. అంతేకాకుండా భవిష్యత్ తరాలకు ఒక వికాసంగా సార్ ఉంటారని అందరూ ఆశించి మా మద్దతు కూడా ప్రైవేటు కావచ్చు, వివిధ ఉద్యోగస్తులందరూ కూడా ప్రసన్న సార్కి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జర్నలిస్టు మిత్రులకి నమస్కారం. ఈరోజు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆ గ్రాడ్యుయేట్ అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు టికెట్లు కొనుక్కొని ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు కూడా ఎప్పటి సందో ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు కాదు. మొన్ననే దిగి 50 కోట్లు 60 కోట్లు పార్టీ ఫండ్గా ఇచ్చి 50 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కొని ఇవాళ మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవుతాం, 50 కోట్లు ఆడ ఖర్చు పెట్టినాం, టికెట్ ఖర్చు పెట్టినాం, మరో 100 కోట్లు ఖర్చు పెట్టైనా మేము గెలవాలా, ఎమ్మెల్సీగా అనేది మాకు పదవి కాదు, అది మాకు క్వాలిఫికేషన్ అన్నట్టుగా ఎమ్మెల్సీ అనే పదాన్ని క్వాలిఫికేషన్గా పెట్టుకోవడం కోసం వస్తున్నటువంటి వ్యవస్థ ఇలా కనబడతా ఉంది. కానీ గ్రాడ్యుయేట్లు అనేవాళ్ళు నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు అనేవాళ్ళు ఉద్యోగులు, వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు ఏమి సంబంధం లేని వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టారు, ఇయర్ క్యాలెండర్ పెట్టారు. జూన్లో గ్రూప్ 2 ఇస్తాం, జూలైలో గ్రూప్ 1 ఇస్తాం, సెప్టెంబర్లో డిఎస్ ఇస్తాం. ఇట్లా ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలం 12,000 ఉద్యోగాలు ఇచ్చింది. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 12,000 ఉద్యోగాలు అక్కడ ఆగిపోయారు. మా నిరుద్యోగుల గురించి పట్టించుకునే నాదుడు కరువయ్యిండు. ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, 5 లక్షల రూపాయల కార్డు ఇస్తామని చెప్పారు, నిరుద్యోగులను పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఉద్యోగులకు ఇవాళ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చే విధంగా బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. రిటైర్మెంట్ అయితే సంవత్సర కాలం రిటైర్ అయినాక సంవత్సరం 2 ఏళ్ళు అయినా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా తగలబడ్డాయి. ఉచిత పథకాలు పెట్టేసి రాష్ట్ర ఖజానా మొత్తంగా కూలగొడుతున్నారు. ఇవాళ నిరుద్యోగుల గురించి తెలిసిన వ్యక్తి, ఒక లెక్చరరు, ఒక ఫ్యాకల్టీగా పనిచేసిన వ్యక్తి, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇవాళ పదవుల కోసం కాదు నేను వచ్చింది, సమస్యల పరిష్కారం కోసం వచ్చాను, కావాలనుకుంటే నాకు ఉద్యోగం ఉంది, ఇంకా 19 ఏళ్ళు పనిచేస్తే నాకు 2 కోట్ల రూపాయల జీతం కూడా వస్తుంది, నాకు జీతం ఇంపార్టెంట్ కాదు, పైసలు ఇంపార్టెంట్ కాదు. ఇవాళ నిరుద్యోగులు అనేవాళ్ళు రోడ్డున పడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయినా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో ఇంటికో ఉద్యోగం అని చెప్పింది, ఇంటి ఉద్యోగం ఎడిపోయిందో తెలియదు. టీఆర్ఎస్ మోసం చేసింది, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పి ఇవాళ ఆ 2 ప్రభుత్వాలు నిరుద్యోగులు మోసం చేసినాయి. అలాగే సెంట్రల్లో ఉన్నట్టు బీజేపీ గవర్నమెంట్ కూడా అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ మోసం చేసింది. మరి ఎవరు ఈ నిరుద్యోగుల దిక్కెవరు అంటే ఇవాళ ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగులకు తెలిసిన వ్యక్తి, ఉద్యోగులకు తెలిసిన వ్యక్తి. ఆయన మా తరపున నిలబడడానికి ముందుకు వచ్చాడు. నా పేరు అశోక్ కుమార్, నేను నిరుద్యోగుల హక్కుల వేదిక యొక్క చైర్మన్ని. హైదరాబాదులో మన ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ ఎన్నో సమస్యలు వచ్చినా కూడా వాళ్ళ విద్యార్థుల మద్దతుగా కొట్లాడి నిలబడిన దాని కారణంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ నా మీద 12 కేసులు పెట్టింది, చెంచలు కూడా జైలు పంపింది. అయినా కూడా నిలబడి నిరుద్యోగుల మద్దతు నిలబడ్డాను. ఇవాళ ప్రసన్న హరికృష్ణ
నిరుద్యోగ అంశాలు తెలుసు కాబట్టి, ఆయనకు అవగాహన ఉన్నది కాబట్టి, ఒక బీసీ బిడ్డ కాబట్టి ఇవాళ మేము ఇక్కడ దాకా వచ్చి ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా అన్ని లైబ్రరీలను తిరుగుతూ ఉన్నాం, నిరుద్యోగులను కలుస్తూ ఉన్నాం, మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని జిల్లాలలో ఇవాళ ఎక్కడ పోయినా మెట్పల్లి పోతనైతే మా ఉన్న ఉద్యోగాలలో 1% కూడా బయటికి పోదు. మేము కార్పొరేట్ శక్తులకు ఓట్లు వేయం, కేవలం నిరుద్యోగుల నుంచి మాట్లాడే వాళ్ళకి ఓట్లు వేస్తామని అలా మెట్పల్లి మొత్తం కూడా కోడే కూస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ప్రసన్న హరికృష్ణ గెలిపిస్తాం. గతంలో గెలిచిన జీవన్ రెడ్డి ఏ రోజు శాసన మండలిలో నిరుద్యోగుల గురించి అసలు మాట్లాడలేదు. అసలు ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడా 6 ఏళ్ళు అంటే ఉన్నాడు, కానీ మాకు ఏమీ చేయలేదని ఎక్కడ పోయి నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్లకు అంశాలు తెలిసిన వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎన్నుకోవడానికి కూడా నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. మీ డబ్బులకు అమ్ముడుకోం, ఎందుకంటే వాళ్ళేమో కార్పొరేట్ శక్తులతో సంచుల డబ్బులు పెట్టుకొని వస్తున్నారు. ఈయన కాడ ఉన్నటువంటి అంశం ఏంటంటే కేవలం నాలెడ్జ్, కేవలం నిరుద్యోగ అంశాలు, ఉద్యోగ అంశాలు, ఇవన్నిటిపైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. కాబట్టి మాకు 2 లక్షల ఉద్యోగాల కల్పన కోసం కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తేవడం, సెంట్రల్ ఉద్యోగాలు వచ్చే విధంగా బీజేపీ పార్టీ పైన ఒత్తిడి తెచ్చే విధంగా మాకు నిరుద్యోగుల కార్యాచరణ ఉంది. ఆ కార్యాచరణని ప్రసన్న హరికృష్ణ ముందుగా ప్రకటించింది కాబట్టి ఆయనకు బేషరతుగా నిరుద్యోగుల హక్కుల వేదిక తరపున నేను మద్దతుగా నిలబడి 4 జిల్లాలు, 4 ఉమ్మడి జిల్లాలు, 13 జిల్లాలలో ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెడుతూ నిరుద్యోగులను కలుస్తూ వాళ్ళని మొబిలైజ్ చేస్తూ మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇలా ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థి నేత సుకేష్ వచ్చారు. అలాగే మెట్పల్లిలో ప్రవీణ్ అన్ని మండలాలు, అన్ని గ్రామాలు తిరిగి ప్రచారం చేసి వాళ్ళ మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఒక ప్రవీణ్. అలాగే సుకేష్ కూడా ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నేతగా 2 అంశాల మీతో పాల్పంచుకుంటారు. అలాగే ఒకటే నుండి ఇక్కడ జరిగేది ఏంటంటే, ఒకటి డబ్బులు, ఇంకోటి అంశాలన్నీ తెలిసిన వ్యక్తి. డబ్బులు ఉన్న వాళ్ళకి అంశాల గురించి తెలియదు, అంశాలకు తెలిసిన వాళ్ళకి డబ్బులు. డబ్బులు వర్సెస్ ప్రసన్న హరికృష్ణ నేపథ్యంలో ఇవాళ ఎన్నిక జరగబోతూ ఉంది. కాబట్టి గ్రాడ్యుయేట్లు అనేవాళ్ళు ఆలోచించి డబ్బులకు అమ్ముడు పోకుండా, ఎందుకంటే మనకు చట్టసభల్లో గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అన్ని అంశాలు మాట్లాడడానికి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ నిరుద్యోగుల గురించి, ఉద్యోగుల గురించి మాట్లాడడానికి ఎవరు లేరు. కాబట్టి సరైన అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణని నిరుద్యోగులు అనే వాళ్ళు ఆలోచించి ఎన్నుకోవాలని చెప్పేసి మీ పత్రికాముఖంగా కోరుతాము.